ప్రభావంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీ షా, సిపి రాజశేఖర్ బాబుతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి తుఫానుపై రివ్యూ చేశారు. తుఫాను అప్రమత్తతో అన్ని శాఖల సమన్వయంపై కలెక్టర్ చర్చలు చేపట్టారు. కలెక్టర్తో పాటు డివిజన్, మండలం స్థాయిలోనూ కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు వరి, పత్తి కోతలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు కలెక్టర్. గతంలో వలె బుడమేరు వాగు పొంగినా, ఇతర ఎలాంటి వాగులు పొంగినా విజయవాడ నగరానికి వచ్చే ఇబ్బంది లేదని అన్నారు జిల్లా కలెక్టర్. జిల్లాలో 20 మండలాలు తుఫాను ప్రభావిత ప్రాంతాలే అంటున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా 16-17 జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే 17 జిల్లాలకి ప్రత్యేక అధికారులను నియమించారు. దాదాపుగా 11 జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. అయితే అత్యంత తుఫాన్ ప్రభావం ప్రాంతంగా దీంట్లో బాపట్ల కూడా ఒకటి చేరుకుంది. ప్రస్తుతం బాపట్ల జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఏ రకంగా ఈ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోబోతారు? ఈ తుఫాన్ అనేది సివియర్ సైక్లోన్. దీనికి ఎక్కడ కూడా కొద్ది కూడా రిలాక్సేషన్ అనేది లేకుండా చాలా సీరియస్గా ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉన్నాము. బాపట్ల అనేది సెంట్రల్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో పడుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సైక్లోన్ ప్రభావం అనేది, దాంతోపాటు కృష్ణా ఫ్లడ్స్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు ఒక ప్లాన్ ఉన్నా సరే మనం ఇంకా విస్తృతంగా ఒక గ్రామం కాదు, ఒక హ్యాబిటేషన్ లెవెల్కి కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫస్ట్ రేపటి నుంచి మొదలవుతుంది. పైన కాకినాడ దగ్గర ల్యాండ్ఫాల్ ఉన్నా సరే ఇక్కడ రేపటి నుంచి ఫస్ట్ అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో బాపట్ల, నెల్లూరు, తర్వాత ప్రకాశం ఉండడం వల్ల ఎక్కువ రెయిన్ఫాల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో 50 mm నుంచి 100 mm రెయిన్ఫాల్, ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఓవరాల్ యావరేజ్ అట్లా అనుకుంటున్నాము. అలాగే ఎప్పటి నుంచి దగ్గర రావటం మొదలవుతుంది. సో హెవీ విండ్ 70 km to 110 km/h లాగా కూడా ఉంది. ఫస్ట్ ప్రజలకి మనం తెలియజేయాల్సినటువంటివి, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా వాళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలియచేయటం జరిగింది. అలాగే ఒక గవర్నమెంట్ మిషనరీ మొత్తం అధికార యంత్రాంగం చూసుకుంటే మనం ఒక సచివాలయం లెవెల్లో మనం ప్లానింగ్ చేయటం జరిగింది. సో ఇది ఈ డివిజన్లో ఏ మండలం, ఏ సచివాలయంలో మనం ఏమేమి కావాలి, సో ఆ సచివాలయంలో మనిషి అంటే ఎంప్లాయీస్ రెడీగా ఉండాలి, రిసోర్సెస్ రెడీగా ఉండాలి. ఒక జేసీబీ వెంటనే దాన్ని క్లియర్ చేయడానికి కావచ్చు, మూమెంట్ చేయడానికి ట్రాక్టర్స్, ఇంకా నీళ్లు ఉన్నా సరే వెళ్ళడానికి రావడానికి ట్రాక్టర్స్, మంచినీళ్ళు సరఫరా చేయడానికి ట్యాంకర్స్, చెట్లు పడిపోతే దాన్ని కట్ చేయడానికి సాస్, పవర్ సా అంటాము ఇవి. సో ఇట్లా పవర్ పోతే జనరేటర్స్. రేపు మార్నింగ్ నుంచి మనం అందరినీ వాళ్ళ రిలీఫ్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడానికి రిలీఫ్ సెంటర్స్ కూడా ఆ హ్యాబిటేషన్లో ఎత్తైన ప్రాంతం, దృఢమైన భవనాలు 460 మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళకి అక్కడ తీసుకురావడానికి, తెలియచేయడానికి పవర్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కావచ్చు, వెంటనే క్లియర్ చేయడానికి పవర్ సాస్, ఇంకా వర్స్ట్ కేస్ సినారియోలో క్యాండిల్స్ కూడా, ల్యాంటన్స్ కూడా సచివాలయం లెవెల్లోనే మనం ఏర్పాటు చేయటం జరిగింది. సో అలాగే ఈ సమయంలో అందరూ కూడా తెలుసుకోవడానికి, ఒకళ్ళు సంప్రదించడానికి కూడా కష్టపడకూడదని ఒక సింగిల్ డాష్ బోర్డ్ మనము బాపట్ల డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అని చేశాము. ఆ లింక్ ద్వారా అందరూ కూడా దీన్ని తెలుసుకోవచ్చు. ఒక డిస్ట్రిక్ట్ డేటా లేక్ అనేది తయారు చేసుకున్నాము. హోప్ఫుల్లీ మన ప్లానింగ్ అనేది ఏముంది మనం రియాలిటీగా రేపు అర్లీ మార్నింగ్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఎటువంటి ప్రాణ నష్టాలు లేకుండా, పశువులు కూడా ఎటువంటి నష్టాలు లేకుండా ఎదుర్కోగలుగుతామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడే ప్రత్యేక అధికారి కూడా రావటం జరిగింది. ఆయన కూడా కొన్ని సలహాలు, సూచనలు మనకి ఇవ్వడం జరిగింది. అంటే 6 జిల్లాల్లో ఎన్ని ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ ఏరియా ఉండే అవకాశం? మన జిల్లాలో ముఖ్యంగా వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాలు ఇవి ఏంటంటే కృష్ణా వాటర్ డెల్టా సిస్టంలో కూడా వెస్ట్రన్ డెల్టాలో ఉండటం, మొత్తం మనకు పంటలు ఉండటం. ఆల్రెడీ గత 4 రోజుల నుంచి వర్షం అనేది వస్తూ ఉంది. సో కాబట్టి వచ్చినవంతా ఇప్పుడు డ్రైన్ కింద డ్రైన్ అవుతుంది. సో మొత్తం అన్ని డ్రైన్స్ని కూడా మనం క్లియర్ చేసి, షట్టర్స్ని కూడా చెక్ చేసి దాన్ని ఎత్తివేయటం జరిగింది. సో దట్ వచ్చిన వర్షం అంతా కిందకి వెళ్ళాలి. రేపల్లె టౌన్ అనేది మనకు ఇట్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ ఎక్కువ వర్షం మనము చూడబోతున్నాము. ఇక్కడ ఇది కాకుండా మనకు పర్చూర్ అండ్ చిరాలలో ఏమవుతుందంటే అక్కడ పైనుంచి మనకు నీళ్లు, వంకలు, వాగులు కిందకు వస్తాయి, చిరాలలో సముద్రానికి చేరుకుంటాయి.
అక్కడ ప్రతి పట్టణంలో, అందుకే ఈ ప్లానింగ్, ఈ పెద్ద తుఫాను కాబట్టి ప్లానింగ్ అనేది గ్రామ స్థాయి లెవెల్లో కూడా చేశాము. అక్కడ ఏదో ఒక కాలనీ, లెట్స్ సే ఎస్టీ కాలనీ అని ఉండవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ గిరిజనులు కూడా ఉన్నారు. వాళ్ళని లో లయింగ్ ఏరియాలో నీళ్లు ఉండటం, అవి కూడా మనం పర్చూరు నియోజకవర్గం మరియు చీరాల నియోజకవర్గంలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇట్లా జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాలు కూడా మనము డీటెయిల్డ్ ప్లానింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వేమూరు, రేపల్లె, బాపట్ల ఈ సైక్లోన్ తుఫాన్ వలన పర్చూరు మరియు చీరాల అనేది మనకు డౌన్ పైనుంచి డ్రైనేజ్ మన కింద వచ్చే వాగు వంకలతో రోడ్ కట్ ఆఫ్ ఈ నేపథ్యంలో ప్లానింగ్ చేశాం. సార్ ఎన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఎంతమంది అందులో స్టోరేజ్ అవుతుంది? అంటే ఇప్పుడు పునరావాస కేంద్రాలు మనము ఆ హ్యాబిటేషన్కి అట్లా ప్లాన్ చేశాం. ఎందుకంటే ఒకళ్ళని అప్పటికప్పుడు రమ్మన్నప్పుడు దూర ప్రాంతానికి వాళ్ళు వెళ్ళలేరు. సో ఆ హ్యాబిటేషన్లో ఎత్తైన ప్రాంతంలో దృఢమైన భవనాలు. సో మోస్ట్లీ ఇవన్నీ మన స్కూల్స్ ఉన్నాయి, ఎందుకంటే స్కూల్స్ కూడా మనం సెలవులు డిక్లేర్ చేశాం. ఆ స్కూల్స్లో మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. రన్నింగ్ వాటర్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఆరో ప్లాంట్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. కాబట్టి అవి మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ చాలా పెద్ద ఏరియా కాబట్టి జిల్లా మొత్తం ఈక్వల్గా ప్రిపేర్డ్ ఉండాలి కాబట్టి 469 సెంటర్సు, దాదాపు 18,500 మందికి సరిపడా చేశాము. సార్ అంటే సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంది, సో ఈ నేపథ్యంలో ఎక్కువగా మత్స్యకారులు ఉంటారు. సో వారికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఏ రకంగా ఉంటాయి? జిల్లాలో 2,466 మెకనైజ్డ్ బోట్స్ ఉన్నాయి. అందులో నిన్నటికి 46 బోట్స్ వేయటానికి వెళ్ళినారు. వాళ్ళు కూడా నిన్న సాయంత్రం మేము రప్పించడం జరిగింది. సో జిల్లాలో ఎవ్వరు కూడా ఏ మత్స్యకారులు కానీ బోట్స్ కానీ సముద్రంలో లేవు ఇప్పుడు. సో ఇవి కంటిన్యూస్గా మనం అలర్ట్ చేయటం వలన అందరూ కూడా నిన్న సాయంత్రమే సేఫ్గా వాళ్ళు రావటం జరిగింది. కోస్టల్ మండలాలు 5 ఉంటే అందులో 22 గ్రామాలు. సో మనకు 108 హ్యాబిటేషన్స్ ఉన్నాయి, సీ కోస్ట్ హ్యాబిటేషన్స్. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి మనకు కోస్ట్కి దగ్గర ఉంటాయి, ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. సో అక్కడ కూడా మనము సచివాలయం సిబ్బందిని అలర్ట్ చేయడానికి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ని అన్ని మత్స్యకారుల గ్రామాల్లో ఆల్రెడీ బీట్ ఆఫ్ టామ్ ఆటోలో మనం లౌడ్ స్పీకర్ పెట్టి తెలియచేయటం. అంతేకాకుండా ప్రజల ఒక భాగస్వామ్యంలో కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వాటర్ యూజర్ అసోసియేషన్ ఉండొచ్చు, మన చెరువులు ఎక్కడున్నాయి, గ్రామ సర్పంచ్ కావచ్చు, మత్స్య ఫిషర్మెన్ సొసైటీలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మేము ఎంగేజ్ అయ్యి, ఎందుకంటే వాళ్ళ మాట వాళ్ళు బాగా వింటారు. ఇట్లా ప్లానింగ్ చేశాం. సార్ ఫైనల్గా ఎంతమంది టీంని ఎంకరేజ్ చేయబోతున్నారు? సో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ ఫైనల్గా ఏ రకమైన యాక్షన్స్ తీసుకోబోతున్నారు? మనకు 3 రోజులు మనకు క్రిటికల్ ఉంది, 27, 28, 29. సో ఇందులో మన జిల్లా కనుక 27, 28 మోర్ క్రిటికల్. సో అప్పటికే అది పైన మూమెంట్ అవుతుంది కాబట్టి మేము వీఆర్ రెడీ. వీ విష్ దట్ నథింగ్ అన్టువర్డ్ షుడ్ హ్యాపెన్. దీనికి వర్స్ట్ కేస్ సినారియో ఎస్డిఆర్ఎఫ్ టీం కూడా ఒకటి ఉంది. 35 మందితో ఒక బృందం జిల్లా కేంద్రానికి రావటం జరిగింది. రేపు పరిస్థితి బట్టి బాపట్ల హెడ్ క్వార్టర్స్ లేదా రేపల్లిక మేము మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. 5 క్విక్ రియాక్షన్ టీమ్ క్యూఆర్టీస్ కూడా పెట్టాము. 3 పోలీస్ సబ్ డివిజన్ చీరాల, బాపట్ల మరియు రేపల్లెలో, ఇంకా 2 హెడ్ క్వార్టర్స్లో రిజర్వ్గా పెట్టాం అప్పటికప్పుడు మనం వెళ్ళి చేయాలంటే. దీంతో పాటు ఫైర్ టీం కూడా మనకు అందుబాటులో ఉంది. ఎలక్ట్రికల్ పోల్స్ 717 రెడీగా పెట్టాము, 76 ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టాం. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. మేము అనుకోవటం ఇది మనకు డ్రైనేజ్ అంటే ఎడ్జ్లో ఉన్నాం కాబట్టి వర్షం వచ్చిన తర్వాత హాఫ్ డే ఆర్ 1 డే మనకు ఫ్లో ఉంటుంది. ఆ ఫ్లోని మనం మేనేజ్ చేయాలి. ఆ టైంలో కొన్ని ఇన్అండేట్ అవుతాయి. సో టెంపరీ రిలీఫ్ అనేది 1 or 2 days వీఆర్ ఎక్స్పెక్టింగ్, బట్ వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ వర్స్. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే దాదాపుగా ఈ జిల్లాలకు సంబంధించి కూడా చాలా సివియర్గా ఉంటుంది. దీనికి సంబంధించి జిల్లాలో 6 నియోజకవర్గాల్లో దాదాపుగా 4 నియోజకవర్గాలు ఎఫెక్ట్గా ఉంటుంది. ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలను సిద్ధం చేశామని చెప్పి బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అంటున్నారు. ఓటు స్టూడియో.